मोहतरम नाज़रीन अस्सलाम वालेकुम। DDN न्यूज़ में आप सभी का खैर मक़दम है। बोधन डिवीज़न रेवेन्यू यूनिट के ज़ेर एहतमाम बोधन सब कलेक्टर विकास महातो IAS के तबादले के मौके पर एक पुरवक़ार अलविदाई व एज़ाज़ी तक़रीब का इनेकाद किया गया। वाज़ेह है कि विकास महातो को हैदराबाद के LB नगर जोनल कमिश्नर के तौर पर तैनात किया गया। प्रोग्राम में मुख्तलिफ महकमों के अफसरान और अमले ने शिरकत की और सब कलेक्टर विकास महातो की खिदमात को सराहते हुए उन्हें तहे दिल से खराज तहसीन पेश किया। इस मौके पर बोधन के MRO समेत दीगर अफसरान ने उन्हें नेक तमन्नाएं पेश की। अपने खिताब में विकास महातो ने कहा कि बोधन में काम करना उनके लिए एक बेहतरीन तजुर्बा रहा। उन्होंने कहा कि म्युनिसिपल, रेवेन्यू और दीगर महकमाजात के अफसरान ने हमेशा ताउन किया। ख़ास तौर पर इंतखाबात के दौरान तमाम महकमों, पुलिस, ACP समेत सब ने मिलकर बेहतरीन काम अंजाम दिया। उन्होंने मज़ीद कहा कि बोधन के अवाम और अफसरान के साथ काम करने की यादें हमेशा उनके साथ। इस मौके पर ACP श्रीनिवास, CI वेंकट नारायण, डिवीज़न के तहसीलदार, म्युनिसिपल अफसरान और मुख्तलिफ महकमे के नुमाइंदे भी बड़ी तादाद में मौजूद थे। మంచి అవకాశం నాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. నేను చాలా సంతోషం. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఐ జస్ట్ డిస్కస్ అబౌట్ మన ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్లో ఇష్యూస్ అదే. ఒకటి వచ్చేసి అండర్ స్టాఫింగ్ తక్కువ ఉన్నది, ఇన్సెంటివ్స్ మన దగ్గర తక్కువ ఉన్నది, వర్కింగ్ అవర్స్ లాంగ్ ఉన్నది, అదేవిధంగా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ కూడా కొంచెం తక్కువ. మనకు ఏం చేయాలి అంటే ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి జనాభాకి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్. మనం స్కోప్ ఇంక్రీజ్ చేశాం, గవర్నమెంట్ స్కోప్ ఇంక్రీజ్ చేశాం, కానీ కెపాసిటీలో అంతా ఇన్వెస్ట్మెంట్ లేదు. మన ప్రభుత్వం కెపాసిటీలో ఇన్వెస్ట్మెంట్, స్టాఫింగ్, ట్రైనింగ్ ఎక్సెట్రా అంతా ఎక్కువ లేదు. కాబట్టి మనకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ స్టిల్ ఈ అన్ని కన్స్ట్రెంట్స్లో ఉంటే కూడా చాలా మంచి పని చేస్తున్నాను, చాలా ప్రయత్నం చేస్తున్నాను, అది సంతోషం. కొన్ని ప్లేసెస్లో కొంచెం ప్రాబ్లం కూడా అయింది, దీన్ని బట్టి కూడా మాట్లాడాను కొన్ని. సో దట్ ఈస్ జస్ట్ ప్రొఫెషనల్. పర్సనల్ నాకు ఏం ప్రాబ్లం ఏం లేదు, బట్ ప్రొఫెషనల్ మనకు పని కావాలి కాబట్టి వీ హ్యావ్ బీన్ అ లిటిల్ స్ట్రిక్ట్. ఇప్పుడు బోధన్లో నా సమయం చూస్తే మోస్ట్లీ వీ హ్యావ్ డెడ్ వెరీ గుడ్ ఇన్ MLC ఎలక్షన్. ముందు వస్తే MLC ఎలక్షన్స్లో ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పిన ప్రకారం ఆ సమయంలో ఎంపీటీటీ వద్దే ఉన్నారు కాబట్టి ఆ సమయంలో MLC ఎలక్షన్స్ మనము చాలా మంచిగా చేయడం జరిగింది. ఎలక్షన్ స్టాఫ్ చాలా మంచి పని చేశారు. మన రెవెన్యూ సిబ్బంది, MRO గారు అందరూ చాలా మంచి పని చేశారు. పోలీస్ కూడా చాలా ACP గారు అండ్ సంబంధించి CI గారు అండ్ ఆల్ ది పోలీస్ స్టాఫ్ చాలా మంచి పని చేశారు. వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ఇంప్లిమెంట్. అదేవిధంగా సీక్ సర్వేలో మోస్ట్లీ హ్యావ్ డెడ్ విత్ కన్సర్న్ MPD గారు, అదేవిధంగా MUSకి, టీచర్స్ సీక్ సర్వే కూడా బాగా చేయడం జరిగింది. రెవెన్యూ మ్యాటర్స్ చూస్తే యాజ్ అన్ని MRO చెప్పారు, అన్ని మండలాల్లో స్పెషల్ ఇష్యూ ఉంటుంది. వర్ణిలో వచ్చేసి మన సిద్ధాపూర్ ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ ఇష్యూ, అక్కడ కూడా వాట్ ఐ హావ్ సీన్ ఇస్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్టీస్ ఉన్నది. MROs చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఫైల్ అర్థం అవుతుంది, దే రీడ్, దే అండర్స్టాండ్ ది మ్యాటర్. గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు చెప్పారు, నేను కలెక్టర్ సార్ విజిట్ చేశారు. కానీ ఒక మెయిన్ కంట్రిబ్యూషన్ MRO గారు కూడా ఉన్నది, ఎందుకంటే వాళ్ళు చాలా స్టడీ చేశారు దీనికి. ఆ మీటింగ్స్లో కూడా మంచి పాయింట్స్ పెట్టారు అండ్ వీ వర్ ఏబుల్ టు కన్విన్స్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కన్విన్స్ చేయడం జరిగింది, కలెక్టర్ సార్ కన్విన్స్ చేయడం జరిగింది, ఒక మంచి పని అయింది. సో ఫర్ దట్ MRO వర్ణి అదేవిధంగా మరియు ఈనాటి కార్యక్రమం హాజరైన రెవెన్యూ, పోలీస్, ఎడ్యుకేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ, మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా సార్ సబ్ కలెక్టర్ గారితో మాకు గత 1.5 year నుంచి కూడా ఎక్కడ ఇబ్బంది జరగలేదు. సార్తో పాటు మేము మున్సిపల్ ఎలక్షన్స్, GP ఎలక్షన్స్ చేసాం. తర్వాత బోధన్ టౌన్లో ఎన్నో ఇష్యూస్ ఉండే, ఆ ఎన్నో ఇష్యూస్ కూడా మేము ఇన్స్పెక్టర్ గారికి వెళ్ళి